ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు యువకులని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముని, ప్రభాకర్లు తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా, దశరథ డోన్ మండలం చనుగొండ్లవాసిగా గుర్తించారు. పెయింటింగ్ పని చేసి తిరిగి గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి పయనమైన క్రమంలో విధి వింత నాటకం ఆడింది. ముగ్గురు యువకులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, ప్రమాదానికి గల కారణాలేంటి? సునీల్, ఏదైతే నిన్న అర్ధరాత్రి నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ఉంగరాని గుండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఈ జోరుగా వర్షం పడుతుండటం. ఇదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఈ ముగ్గురు యువకులు వెళ్తుండటం, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడం జరిగింది. ఏదైతే జోరుగా వర్షం పడుతున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం మీద ముగ్గురు యువకులు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. ఎవరైతే ముని, ప్రభాకర్, దశరథ్ ఈ ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఏదైతే పెయింటింగ్ పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నారు వారి ఇళ్లకు. ఇదే క్రమంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఏదైతే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొత్తం మీద పోలీసులు అయితే ఈ వాహనాన్ని అయితే ట్రేస్ అవుట్ చేసే పనులు అయితే పడ్డారు. మొత్తం మీద ఈ మూడు మృతదేహాలను అయితే డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు సునీల్. మొత్తం మీద పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం మీద సహాయక చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే ఎవరైతే మృతి చెందారో ముగ్గురు యువకులు ముని, ప్రభాకర్, వీళ్ళిద్దరూ తుగ్గిలి మండలం లింగననేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే దశరథ్ ఈ యువకుడు డోన్ మండలం చనుగొండ్లవాసిగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం మీద ఏదైతే మృతులు పెయింటింగ్ పని ముగించుకొని అర్ధరాత్రి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడము అన్నది కొంత తీవ్ర విషాదం అయితే నెలకొంది. మూడు కుటుంబాల్లో ముగ్గురు యువకులు కావడం, అలాగే వీరిపైన కుటుంబాలు ఆధారపడడం అన్నదే కొంత ఈ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని అయితే నింపిందనే చెప్పాలి సునీల్. రైట్ హేమంత్.